సందీప్ రీసెంట్గా జరిగిన కాశ్మీర్ సరౌండింగ్లో టెర్రరిస్ట్ అటాక్స్ మీద మన ఆంధ్రాకి చెందిన ఒక మధుసూదన్ రావు గారు చనిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వీళ్ళ కుటుంబానికి సాయం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? 50 లక్షల దాకా ఇచ్చారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను ఆయన ఫ్యాన్ అయినందుకు. ఇదే సంఘటన మీద సినీ నటులు ఉంటారు కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేని వాళ్ళకి, ఎందుకంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఆయన కూడా చాలా ఇన్కమ్ సంపాదించే ఆయన అంట, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఆయన చాలామందిని సేవ్ చేశారని కూడా మాట విన్నాను నేను. సినీ నటులు కానీ సీఎం వాళ్ళు కానీ ఏదైనా రిలీఫ్ ఫండ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కొద్దిగా బాగా చూడాలని చెప్పేసి అని మేము మా ద్వారా కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అసలు చేయాల్సిన అవసరం అంటే అందరు చేతులు దులిపేసుకుంటారు నోవేడేస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా, కానీ ఈయన రాష్ట్ర ప్రజలుగా మా ఆంధ్రాలో జరిగిందని చెప్పి ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం ఎలా అనిపించింది, ఇలా సపోర్ట్ చేయడం ఎలా అనిపించింది? ఇక ఇది కాశ్మీర్లో జరిగింది, కావాలనుకుంటే మోడీ నుంచి ఫండ్స్ వస్తాయి బేసిక్గా, ఈయన సైడ్ నుంచో వచ్చు, కానీ ఎందుకు ఈయనకి ఇంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం? ఈయన ఇవ్వడానికి గల కారణం ఆ వ్యక్తిత్వం అలాంటిది బ్రో. ఇప్పుడు జరిగిన సంఘటన అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఇచ్చాడు. అది అలా జరగకపోయినా కానీ ఆ వ్యక్తి ఏమన్నా కొద్దిగా అన్యాయంగా జరగడం వల్ల లేదా ఎవరైనా ఎఫెక్ట్ అవ్వడం వల్ల అలాంటివి బాగా ఇస్తాడని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్ల డిప్యూటీ సీఎం అయ్యాడు. మాలాంటి వాళ్ళు ఎప్పుడు ఆశీస్సులతో ఓటు బ్యాంక్తో ఆయన ఎప్పుడు అలాగే ఎదుగుతాడని చెప్పేసి కోరుకుంటాం. దేశం కోసం ఇంత ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు డ్యామ్ షూర్ లేరు, ఎవరో లేరు, ఆయన ఒకడే ఉన్నాడని చెప్తాను నేను. ఎందుకంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్? అది మాటల్లో చెప్పలే, నా మొహంలో చెప్పొచ్చు. నా బ్లష్ చూస్తేనే ఆయన గురించి అర్థమైపోద్ది. ఆయన గురించి నేను చెప్పే అంతటోని కాదు. ఎన్నిసార్లు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేసినా ఏం చెప్పినా కానీ ఆ స్థాయి నాది కాదు. ఎంత చెప్పినా కానీ ఆయన గురించి తక్కువ ఎనలాగా అనిపించింది అంతే. థ్యాంక్ యూ.